హైదరాబాద్లోని మియాపూర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ భూములో గుడిసెలు వేసుకునేందుకు కొందరు పేదలు ప్రయత్నం చేశారు. దాదాపు 504 ఎకరాల్లో గుడిసెలు వేసేందుకు స్థలాలు ఏర్పాటు చేసుకున్నారు. సామగ్రిని తీసుకొచ్చి ఆయా స్థలాల్లో పెట్టుకున్నారు. ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేస్తున్నారని తెలియడంతో పోలీసులు అక్కడికి చేరుకుని గుడిసెల్ని తొలగించాలని ఆదేశించారు. హెచ్ఎండి అధికారులు కూడా అక్కడికి చేరుకుని ప్రభుత్వ భూముల్లో అక్రమంగా గుడిసెలు వేసి కబ్జాలకు పాల్పడుతున్న వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదన్నారు. ప్రలోభాలతోనే గుడిసెలు వేసుకున్నారని, గుడిసెలు ఖాళీ చేయకపోతే పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కావాలనే కొందరు వ్యక్తులు సామాన్యులను రెచ్చగొట్టి ప్రభుత్వ భూములను కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారని తెలిపారు పోలీసులు. అయితే పేదలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గుడిసెలు తొలగించేది లేదని పట్టుబట్టారు. ఇరువురి మధ్య వాగ్వాదం నెలకొంది. తోపులాట జరిగింది. మీరు ఏదైనా పేపర్లోని కానీ వాట్సాప్లో కానీ నమ్మి వస్తే మీరు మోసపోతారు, అనవసరమైన ఇబ్బందులు పడతారు. ఒక 2 రోజులు పని ఆఫ్ చేసుకుంటే మీకు వచ్చేటువంటి 1000 రూపాయలు 2000 నష్టపోతారు. గత 30-40 సంవత్సరాల నుంచి నడుస్తుంది ప్రైవేట్ వ్యక్తులకి, అదేవిధంగా కొన్ని హౌసింగ్ సొసైటీస్, అదేవిధంగా గవర్నమెంట్కి. గతంలో 90 దశకంలో జరిగిన ల్యాండ్ గ్రాబింగ్ కేసులలో అప్పటి ల్యాండ్ గ్రాబింగ్ కోర్టు ఈ భూమి మొత్తం కూడా ప్రభుత్వ భూమి అని చెప్పి డిక్లేర్ చేయడం జరిగింది. దాని మీద హైకోర్టుకి కొంతమంది అప్పీలు పోయారు. హైకోర్టు కూడా ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది 2003. దాని తర్వాత 2003 మొత్తం 450 ఎకరాలు కదా. ఆ స్టేటస్ కో ప్రకారం ఏంటంటే ఎవరు కూడా అందులో ప్రవేశించడానికి కానీ ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయడానికి కానీ లేదు. అయితే ఆ కేసు వివిధ దశలలో ఆర్గ్యుమెంట్స్ నడుస్తూ ఉన్నాయి. దాంట్లో ఎటువంటి నిర్ణయాలు రాలేదు. కానీ ఈ స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే ఇక్కడ కొంతమంది వ్యక్తులు కొంతమందిని ప్రొవోకేట్ చేసి మరి గత నెల 15 రోజుల నుంచి, ఎందుకంటే మేము మే నెలలో కూడా దాదాపు 4 ఎఫ్ఐఆర్లు చేయడం జరిగింది ఈ విధంగా భూమిని ఆక్రమించుకోవడానికి వచ్చిన వాళ్ళ మీద. బేసిక్గా ఈ యొక్క భూమి 2003లోనే హెచ్ఎండిఏకి ఫర్ ప్రొటెక్షన్, అదేవిధంగా రిసోర్స్ మొబిలైజేషన్ కోసం గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అప్పటి నుంచి హెచ్ఎండిఏ యొక్క ఆధీనంలో ఉంది ఈ భూమి మొత్తం కూడా. దాని ప్రకారం దాదాపుగా మేము 40 మంది సెక్యూరిటీ గార్డ్స్ని పెట్టి, ఇక్కడ సైట్ ఆఫీసర్ ఉన్నాడు, ఈ భూమిని కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నాం. గత 4 రోజుల నుంచి 45 రోజుల నుంచి ఈ యొక్క స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ప్రొవోకేట్ చేసి మీకు ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని చెప్పి కొంతమంది అమాయకులను తీసుకొచ్చి వాళ్ళని ఆ విధంగా గుడిసెలు వేసుకోవడానికి, లేకపోతే ఆ యొక్క చీరలు కట్టడము, చెద్దర్లు కట్టడం చేస్తూ ఉన్నారు. ప్రయత్నం చేస్తున్నా మీరు గుడిసెలు వేయడానికి ప్రయత్నం చేసినా, ఏదో మా ప్రాంతం ఇదని చెప్పి మీరు పెట్టుకోవడానికి ప్రయత్నం చేసినా కానీ అది వృధా ప్రయాస అయింది. తర్వాత మీరు ఈ యొక్క పోలీస్ కేసులతోటి, క్రిమినల్ కేసులతోటి ఇబ్బంది పడతారు. కోర్టు కంటెంప్ట్ అవుతుంది. ఇందులో ఇరుక్కున్నటువంటి వాళ్ళు, పిల్లలు ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు ఫర్దర్గా ఏదైనా ప్రభుత్వ ఉద్యోగానికి కానీ వాటిలో ఇబ్బంది పడతారు. కాబట్టి దయచేసి మా యొక్క విజ్ఞప్తి, ఎందుకంటే ఇది హెచ్ఎండిఏకి రక్షించడం కోసం ఇచ్చారు. మేమే దీంట్లో ఎటువంటి ఏం చేయలేకపోతున్నాం. మీరు అర్థం చేసుకోండి, దీంట్లో ఎటువంటి ఇళ్ల స్థలాలు కానీ ఇండ్లు కట్టడానికి కానీ పర్మిషన్లు ఉండవు. గత 21 సంవత్సరాలు సుప్రీంకోర్టులో ఉంది. సుప్రీంకోర్టులో వివాదం తేలిన తర్వాత అది ప్రైవేట్ భూమా ప్రభుత్వ భూమా అని తేలుతుంది. కానీ అప్పటి వరకు ఎవరు కూడా ఏం చేయలేరు. దయచేసి మీరు మీ యొక్క కుటుంబాలను వదిలేసి మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.